హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల పెన్షన్ నిబంధనలకు సంబంధించి ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఒక ఆర్థిక బిల్లుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ బిల్లులోని ప్రతిపాదిత మార్పులు భవిష్యత్తులో పెన్షనర్ల హక్కులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి సంఘ నాయకులు, సభ్యుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల నేపథ్యంలో రాష్ట్ర సంఘం ఈ విషయం పైన స్పష్టమైన వైఖరి మరియు భవిష్యత్ కార్యాచరణను తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అందరికీ నమస్కారం. మొన్న మంగళవారం నాడు కేంద్ర ఆర్థిక బిల్లు 2025లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కేంద్ర పౌర సేవల అంటే పెన్షనర్స్ యొక్క నిబంధన సవరణ బిల్లు సభ ఆమోదించడం జరిగింది. అయితే దీనివల్ల పే కమిషన్ ఏ రోజునైతే రిపోర్ట్ ఇచ్చి అమలుపరచాలని ఒక కటాఫ్ డేట్ ఇస్తుందో ఆ రోజు తర్వాత వాళ్ళకి మాత్రమే ఈ పేరు యొక్క ప్రతిఫలాలు అందుతాయి. మరి మిగతా పూర్వం రిటైర్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు అనేటువంటి ఒక సారాంశం దీంట్లో మనకి కనపడుతుంది. దీని మీద ప్రతి పెన్షనర్ కూడా కంగారు పడిపోయి చాలామంది ఫోన్ చేసి ఏమిటండి ఏం చేస్తారు, అలాగే మెసేజ్ బట్టి ఏం చేయాలి అనేటువంటి అనేక మంది మాకు అడగడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. వృత్తిపరంగా సమాజ సేవలో 35 సంవత్సరాలు పైబడి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఈవేళ ఇది మాపై పిచ్చి మీద బ్రహ్మాస్త్రంలాగా ఇలా పెట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. మరొకసారి పునరాలోచన చేయాలి. అయినప్పటికీ ఇంకా పూర్తి సమాచారం మనకు అంది రావాల్సింది. అది వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము మీకు అందరికీ కూడా తెలియపరుస్తాం. మీ అందరి వెనక సంఘం అనేది ఒకటి ఉంది. మీ అందరి గురించి కృషి చేస్తుంది. మీరందరూ మాకు సహకరించండి. తప్పనిసరిగా దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 4 లక్షల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు అందరూ కూడా దీని గురించి మీరు ఏమి కంగారు పడద్దు. మేమంతా కూడా తప్పనిసరిగా మీ అందరూ ఉండి కృషి చేసి దీన్ని కూడా ఏ విధంగా మన అందరికీ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసేటువంటి మార్గాలు కూడా మేము ముందు ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు. చారిత్రాత్మక నేపథ్యం మరియు పెన్షన్ హక్కులు. గత 70 ఏళ్లుగా ఉద్యోగ పెన్షనర్లు చేసిన అలుపెరగని పోరాటాల ఫలితంగా పెన్షన్కు సంబంధించి అనేక హక్కులు సాధించుకున్నామని సంఘం గుర్తు చేసింది. పెన్షన్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఇచ్చే భిక్ష కాదని, అది ఉద్యోగి యొక్క హక్కు అని, తాము చేసిన పని కాలంలో భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకున్న సొమ్ము డిఫర్డ్ వేజ్ అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలను అనేక సందర్భాల్లో స్పష్టం చేశాయి. ముఖ్యంగా డిఎస్ నకారా కేసులో సుప్రీంకోర్టు డిసెంబర్ 17, 1982న ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఇందుకు నిదర్శనము. ఆందోళనకు కారణమైన ప్రతిపాదిత మార్పులు, బిల్లు మరియు భయాలు. లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు ద్వారా 1972 నాటి కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలో మార్పులు ప్రతిపాదించబడ్డాయని, ఈ మార్పులు చట్టం రూపం దాల్చితే పెన్షనర్ల హక్కులకు భంగం వాటిల్లుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పెన్షనర్లు, వారి సంఘాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. సో ప్రధాన ఆందోళన పీఆర్సీ వర్తింపు. ఇప్పటివరకు అమలవుతున్న వేతన సవరణ సంఘాల సిఫార్సులు పెన్షన్ పెంపుదల ఆయా తేదీలలో ఉన్న పెన్షన్లందరికీ కూడా ఒకే విధంగా వర్తింపజేయబడుతున్నాయి. అయితే కొత్త చట్టం ప్రకారం భవిష్యత్తులో పీఆర్సీ సిఫార్సులు కేవలం పీఆర్సీ అమలు తేదీ తర్వాత పదవి విరమణ చేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయని, అంతకు ముందు రిటైర్ అయిన వారికి పెరిగిన ప్రయోజనాలు వర్తించవనే ప్రచారం జరుగుతోంది.
పీఆర్సీ సిఫార్సులను ఎప్పటి నుంచి అమలు చేయాలో నిర్ణయించే పూర్తి అధికారం ప్రభుత్వాలకే ఉంటుందని కూడా ఈ ప్రతిపాదనల సారాంశంగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. పెన్షనర్ల విభజన భయం. ఈ మార్పు అమలైతే పెన్షనర్లు 2 గ్రూపులుగా విభజించబడతారని, ఇది పెన్షనర్ల మధ్య అసమానతలకు దారితీస్తుందని తీవ్ర భయాందోళనలకు వ్యక్తమవుతున్నాయి. సో, ఇది సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తికి విరుద్ధం. కేంద్ర ప్రభుత్వ వాదన. ఈ ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ 6వ వేతన సంఘం అమలులోని వ్యత్యాసాలను సరిదిద్దడానికే ఈ మార్పులు చేశామని, 7వ వేతన సంఘం అమలులో పెన్షనర్లలో సమానత్వం తీసుకొచ్చామని, ఈ చట్టం వల్ల ప్రస్తుత పెన్షనర్లకు ఎలాంటి నష్టం జరగదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని వాదిస్తున్నట్లు సమాచారము. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లపై ప్రభావం. సిపిఎస్ ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టం లేదా విధానాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అనుసరించే ప్రమాదం ఉందని ఏపీ పెన్షనర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ విధానాన్ని 1 జనవరి 2024 నుండి అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 1 సెప్టెంబర్ 2004 నుంచి ఉద్యోగులకు వర్తింపజేసింది. ఇదే తరహాలో కేంద్రం పెన్షన్ నిబంధనను మార్చితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని అనుసరించే భయం ఉంది. సో, ఏపీ పెన్షనర్ల సంఘం కార్యాచరణ ప్రణాళిక. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఈ క్రింది కార్యాచరణలను ప్రకటించింది. పరిశీలన మరియు అవగాహన. జరగబోయే మార్పులను నిశితంగా పరిశీలిస్తూ సభ్యులకు ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని అందించడం. అలాగే సన్నద్ధత. అవసరమైతే సంఘటితంగా పోరాడడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. మూడోది సమాచార వ్యాప్తి. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తమ పరిధిలోని సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఈ పరిణామాలను వివరించి తాలూకా యూనిట్లకు తెలియజేయాలి. ఐక్య పోరాటం. గతంలో సంఘం పిలుపు మేరకు తాలూకా, జిల్లా స్థాయిలలో జరిగిన కార్యక్రమాలకు సభ్యులు గొప్పగా స్పందించారని, అవసరమైతే భవిష్యత్తులో ఏపీ జేఏసీ సహకారం కూడా తీసుకుంటామని, పోరాటానికి పెన్షనర్ల హక్కులను అడ్డుకునే ప్రయత్నాలను నిరోధించడానికి సంఘం సిద్ధంగా ఉందని అయితే స్పష్టం చేసింది. ఐదవది జాతీయ స్థాయిలో వాదన. మే 12, 13 తేదీలలో చెన్నైలో జరగబోయే అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున ఈ అంశాలపై బలమైన వాదన వినిపించింది. రాతపూర్వకంగా తమ అభ్యంతరాలను, ఆందోళనను సమర్పిస్తున్నట్లుగా తెలిపింది. ఈ సమావేశానికి సుమారు 24 రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతున్నట్లు సమాచారము. ఇక సమన్వయం. ఏపీ జేఏసీ మరియు ఏఐఎస్జీపీఎఫ్ సహకారంతో సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి పెన్షనర్లు ఎవరూ కూడా అనవసరంగా ఆందోళన చెందవద్దని, అయితే జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూచించారు. పెన్షనర్ల ఐక్యత ద్వారానే హక్కులను పరిరక్షించుకోగలమని, అవసరమైనప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని నియమించి దాని సిఫార్సులను అమలు చేసే సమయంలో ఈ కొత్త నిబంధనల ప్రభావంపై స్పష్టత వస్తుందని, అప్పటి వరకు వేచి చూడాలని, కానీ అప్రమత్తత అవసరమని కూడా వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.